మైదా పిండితో కజ్జికాయలు. ఒక కప్పు మైదా తీసుకోవాలి. వేయించిన వేరుశనగపప్పు, వేయించిన నువ్వులు, బెల్లం, ఏలక్కాయలు, సాల్ట్. మైదా పిండిలో కాస్త ఉప్పు వేసుకొని నీళ్ళు పోసి బాగా ముద్దగా కలుపుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట. ఇప్పుడు మిక్సీ పెట్టుకొని వేయించిన వేరుశనగపప్పు, వేయించిన నువ్వులు మిక్సీకి బరగ్గా పట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా బరగ్గా పట్టుకోవాలి. ఇప్పుడు యాలక్కాయలు, బెల్లం వేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని ఎండి కొబ్బరి తురుము పెట్టుకొని అవన్నీ వేసి కలిపి గిన్నెకి పెట్టుకొని పక్కన పెట్టిన పిండి చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చపాతీలాగా రుద్దుకోవాలా. పలసంగా రుద్దుకోవాలి, మరీ లావుగా రుద్దుకుంటే గట్టిగా ఉంటాయి. ఇప్పుడు కజ్జికాయలు దాంట్లో పెట్టుకొని 2 స్పూన్లు పొడి పెట్టుకోవాలి. చుట్టూరు గ్లాసులో నీళ్ళు పెట్టుకొని చుట్టూరు తడుపుకుంటే గట్టిగా అతుక్కుంటాయి. నూనెలో వేసినా కూడా అవి పగలవు, విడిపోవు. అలా అన్నీ చేసి పెట్టుకోవాలి. బాండీలు పెట్టి నూనె పోసుకొని మెల్లగా ఒక్కొక్కటి వేసుకోవాలి చిన్నగా. ఇప్పుడు అటు ఇటు తిప్పుకొని బాగా వేయించుకోవాలి. కన్నాక తీసేసుకోవాలి. ఎంతో రుచికరమైన వేరుశనగపప్పు నువ్వుల కజ్జికాయలు రెడీ.